గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో ఈ యొక్క డిస్కషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. సో నీటిపారుదలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించినటువంటి అంశం చూస్తున్నాం. ఇక మరొక అంశం మనం క్లియర్గా చూస్తే రైట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే రైట్ నీటిపారుదలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం చూస్తే నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమించారు. ఇక ఫినాన్స్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా సెక్రటరీగా స్మితా సబల్ వారు నియమించారు. దాంతో పాటుగా సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, రాష్ట్రంలోని భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు, టీఎస్పీఎస్సీ సీఈఓ సైతం బదిలీ చేసినటువంటి అంశం చూస్తుంటే ఇక వెయిటింగ్లో ఉన్న పలువురికి పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి ఇక్కడ మనము క్లియర్గా మనం చూస్తే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమించారు. అలాగే ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కూడా స్మితా సబర్వాల్కి పోస్టింగ్ ఇచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి ఈ యొక్క మనము అంశం చూస్తే మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే దూకుడు ప్రదర్శించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దాంతో పాటుగా మరొక అంశం చూద్దాం. రైట్ ఇక్కడ నిర్ణయం కేంద్రానిదే. అఖిల భారత సర్వీసుల అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం చేసింది. దాని తర్వాత ఇక్కడ ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాలు పాటించాలని సూచన చేసింది. దాంతో పాటు 14 పిటిషన్లపై విచారణ మూసివేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో మరి నిర్ణయం అయితే కేంద్రానికి అప్పగించినటువంటి అంశం చూస్తున్నాం. దాంతోపాటు అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు ఆదేశం చేసినటువంటి సందర్భం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. రైట్ ఇక సోనియా పోటీ చేయాలి అనేటువంటి హెడ్లైన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేతను కోరుతూ పీసీసీకి సంబంధించినటువంటి అంశం చూస్తే రైట్ ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్ ఇక్కడ మనం చూస్తే మనము మెయిన్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కోరుతూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానం చేసినటువంటి ఒక సందర్భం చూడొచ్చు. సో మరి ఇందులో ఏమేమైతే డిస్కస్ చేశారంటే పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి దీపా దాస్ మున్సి చెప్పినటువంటి అంశం చూస్తున్నాం. ఇక గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది బట్టి విక్రమార్క చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి ఇక్కడ మెయిన్గా ఏంటంటే గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా పిప్పి చేసింది. మా దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో బడ్జెట్ నిల్. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా నిధుల సమీకరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు మేము చేస్తూ ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలనేటువంటి అంశాన్ని దీప్ దాస్ మున్షి చెప్పినటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి యొక్క అంశం చూస్తే గత ప్రభుత్వం అయితే ఆర్థికంగా చితికిలబడ్డటువంటి సిచ్యువేషన్లో పాత గవర్నమెంట్ నుంచి మేము ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ మొత్తం చేంజ్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రాష్ట్రంలో అయితే ఎలాంటి బడ్జెట్ కానీ ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి నిధులు మాత్రం ఏం లేవు. సో రాష్ట్రం అయితే గత ప్రభుత్వం అయితే రాష్ట్రాన్ని పిప్పి చేసినటువంటి సందర్భం ఉంది అన్నటువంటి ప్రస్తావన అయితే బట్టి విక్రమార్క చేసినటువంటి అంశం చూడొచ్చు. ఇక రాష్ట్రాన్ని మరొక అంశం చూద్దాం. ఇక రాష్ట్రాన్ని అయితే రైట్ ఇక్కడ చూడొచ్చు. మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రాన్ని బారస దోచుకుంది అనేటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ చూడొచ్చు. సో నెల కాకముందే మీ హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 20 నుంచి రాష్ట్రం అంతటా పర్యటిస్తారని వెల్లడి చేసినటువంటి యొక్క అంశాన్ని కూడా చూడొచ్చు. సో మరి కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ని నియమించినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక అంశం చూస్తే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా బండి సంజయ్ని మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అధ్యక్షునిగా కూడా నియమించిన తర్వాత చాలా మార్పులు అయితే జరిగినటువంటి పరిస్థితి చూసాం. సో మరి బండి సంజయ్ని తెలంగాణ అధ్యక్షునిగా తీసేసిన తర్వాత కొంత మార్పు జరిగింది అనేటువంటి ప్రస్తావన కూడా జరిగినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక పెట్రోల్ ధరలను తగ్గించట్లేదు స్పష్టం చేసిన కేంద్రం.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి చేసినటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెట్రోల్ ధరలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు, తగ్గించట్లేదు. ముడి చమురు ధరలు కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వెల్లడి చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఈ ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి రేట్లు మాత్రం ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు అనేటువంటి స్పష్టీకరణ చేసినటువంటి అంశం చూడొచ్చు. తర్వాత చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం చేసుకుంది. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట కలిగించినటువంటి యొక్క అంశం అయితే చూడొచ్చు. సో మరి కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు అనేటువంటి ప్రస్తావన అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం చేశారు. 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు ఊరట కలిగే అంశం అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో మరి మరొక అంశం చూద్దాం. పాత నేరస్తులపై నిఘా, 561 మంది సామాజిక మాధ్యమ ఖాతాల విశ్లేషణ, ఆన్లైన్ నేరాల వివరణకు సైబర్ ల్యాబ్ నిరంతర గస్తీ చేసినటువంటి అంశం అయితే చూస్తున్నాం. పాత నేరస్తులు అయితే ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద నిఘా పెట్టి వారిని విచారణ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి అన్నదాతల ఆగ్రహ జ్వాలలు, నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమలపై రైతుల దాడి, ప్రహారీ తాత్కాలిక కట్టడాల కూల్చివేత, పలు వాహనాల అద్దాల ధ్వంసం, వాహనానికి నిప్పిపెట్టినటువంటి సందర్భం చూస్తున్నాం. అది ఎందుకోసము అని చెప్పేసి మనం అనుకుంటే ఇందులో చూస్తే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం శివార్లో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలపై రైతులు బుధవారం దాడి చేశారు. దిలావర్పూర్, గండంపల్లి గ్రామాలకు చెందిన 100 మంది 2 బృందాలుగా విడిపోయి పరిశ్రమ ఆవరణంలోకి చొరబడ్డారు. నిర్మాణ రంగంలో కార్మికులను అక్కడి నుంచి పంపేశారు. పరిశ్రమ ఆవరణంలో తాత్కాలిక కార్యాలయాల్లో ఉన్న పరిచర్ను, పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీస్ బలగాలను అయితే మోహరం చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మరి రైట్ ఇక్కడ మనం చూస్తున్నాం ప్రహారీ తాత్కాలిక కట్టడాల కూల్చివేతకు సంబంధించినటువంటి అద్దాలు అయితే ఈ యొక్క రైతులు ధ్వంసం చేసినటువంటి అంశం చూడొచ్చు. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు అయితే మనం చూద్దాం. సో మరి రైట్ ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాల్లో మనం చూస్తే మొదటగా మనకి ఇక్కడ చూస్తున్నాం. రైట్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా రైట్ ఇరాన్లో జంట పేలుళ్ళు, 103 మంది మృతి. సులేమానీ వర్ధంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కారు బ్యాగు బాంబులు పేల్చిన దుండగులు, శ్మశాన వాటిక వద్ద చెల్లాచెదురైన మృతదేహాలు, 211 మందికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. సారీ ఉగ్రదాడిగా ప్రకటించిన ఇరాన్ సర్కార్. ఇక్కడ ఇంకా ఈ దాడులకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఇంకా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దాడులు అయితే ఆపేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. సో ఎక్కడో ఒక విధంగా ఎక్కడో ఒక సందర్భంలో కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలామందిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇరాన్లో అయితే జంట పేలులకు సంబంధించి 103 మంది అయితే మరణించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. మరొక అంశం చూద్దాం. రైట్ సో ఇక్కడ చూడొచ్చు టార్గెట్ 17, కనీసం 12. సో టార్గెట్ అయితే 17 అంట, కనీసం 12 అంట. అసలు ఏంటి ఈ టార్గెట్ ఏంటిది, 12 ఏంటి, 17 అయితే ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. రైట్ ఇక 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పిస్తా ఉన్నా. సో మరి ఇక్కడ చూస్తే రైట్ ఇక్కడ మనం చూద్దాం. ఈ యొక్క అంశం చూస్తే కాంగ్రెస్ అయితే మళ్ళీ ఎంపీ స్థానాలకు సంబంధించి 17 స్థానాలకు సంబంధించి టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో కనీసం 12 స్థానాలనే గెలిచి ఈ యొక్క ఎంపీ స్థానాలు మనం కైవసం చేసుకుందాం అనేటువంటి ప్రస్తావనలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తుంటే మనకి విజువల్ కనిపిస్తుంది ఇక్కడ. సో గాంధీ భవన్కి సంబంధించినటువంటి రైట్ ఇందులో మనం వివరాలు చూద్దాం. 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు జరిపారు. దాంతోపాటు పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పించేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. సో చెరుకు తోటలో అడవి పందుల్లా బీఆర్ఎస్ దోపిడీ, ఎన్నికల్లో బోర్లా పడి బొక్క బోర్లా పడిన వారికి బుద్ధి రాలే,
కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం, దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగకు పట్టించడమే అంటున్నారు. తర్వాత టీపీసీసీ విస్తృత భేటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు జరిపే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇలాంటి మా కుటుంబ సభ్యులే కానీ, బంధువులే కానీ, ఫ్రెండ్సే కానీ ఎవరికి కూడా ఎలాంటి సముచిత స్థానం కల్పించేది ఏముండదు. పార్టీ కోసం కష్టపడే వారికే సముచిత స్థానం కల్పిస్తాం. వారికి మాత్రమే ఈ యొక్క పదోన్నతులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వారికి మాత్రమే ఈ యొక్క సీట్లు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడ మనం చూద్దాం. రైట్, ఇక్కడ మనం ఒక అంశం చూడొచ్చు. అన్నకు ఆహ్వానం. జగన్ నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందుచేత ప్యాలెస్లో ఉంది పావుగంటే. తర్వాత కేసరవెల్లిలో భర్తతో సమాలోచనల అనంతరం ఇద్దరు ఢిల్లీకి, నేడు ఖర్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే విజువల్లో చూస్తూ ఉన్నాం. నేడు కేసీఆర్ని పరామర్శించనున్న జగన్ రెడ్డి అనేటువంటి అంశంకి ముందు ఇదొకటి చూస్తుంటే అన్నకు ఆహ్వానం పలికినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. జగన్ నివాసానికి వెళ్ళింది షర్మిల, పావుగంట ఉంది. పావుగంటలో మరి దీనికి సంబంధించి ఏమేమి డిస్కస్ చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే సమాలోచనలు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. సో దీని గురించి ఒకవైపు చూస్తే ఇటు కొడుకు మ్యారేజ్ గురించే కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి అంశం గురించి ఏం డిస్కస్ చేశారో తెలియదు, కానీ సో మొత్తానికైతే పావుగంట డిస్కస్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. సో స్మితా సబర్వాల్ పై వేటు పడింది. ఫినాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా మనం చూడొచ్చు. రైట్, స్మితా సబర్వాల్ పై వేటు. ఫినాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. 23 మంది ఐపీఎస్ల బదిలీలు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు. టెక్నికల్ సర్వీసెస్ విసి శ్రీనివాస్ డిఐజీ కోఆర్డినేటర్గా భూపాల్ని ఎంపిక చేసినటువంటి వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరి మరొక అంశం చూద్దాం. రైట్, అదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. రైట్, అదానిపై ఏ దర్యాప్తు అవసరం లేదు అనేటువంటి ప్రధాన అంశాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సెబీకి 3 నెలల గడువు. సత్యమే గెలిచింది అదాని వ్యాఖ్యలు చేసినటువంటి అంశం చూస్తున్నాం. క్రోనిక్ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం. ఈ తీర్పుతో కోర్టుకు విశ్వసనీయత పెంచుకోలేమని పోయింది. దాంతోపాటు కాంగ్రెస్ వ్యాఖ్యలు చేసినటువంటి అంశం అయితే చూస్తున్నాం. అదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదనేటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రైట్, ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కారు సిద్ధం చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రైట్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమూల మార్పులకు సర్కారు సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియ. 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్, నదీం. యూపీఎస్సీ విధానాలపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళన అయితే చాలా శరవేగంగా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త వారు పోస్టులో చేరేలా భర్తీ ప్రక్రియ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి వారిని తీసేసి కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, మరొక అంశం చూద్దాం. ఓటమికి 170 కారణాలు, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం. రైట్, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం అనేటువంటి ఒకటి చూస్తున్నాం. ఓటమికి 170 కారణాలు, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి
అభ్యర్థులపై 22 తర్వాత నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. ప్రజల దృష్టి మరల్చేందుకే మాపై విమర్శలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి చేసినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం. సో మరి ఇక్కడైతే కాంగ్రెస్ ఒక బుక్ రిలీజ్ చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అన్ని 420 హామీలు చేసింది అనేటువంటి ప్రస్తావన కూడా నిన్న జరిగినటువంటి బుక్ ఒక రిలీజ్ చేసినటువంటి అంటే తెలంగాణ భవన్లో కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ బుక్ను రిలీజ్ చేశారు. ఆ బుక్కు సంబంధించినటువంటి పేజీలు అయితే 22 పేజీలతో ఒక బుక్లెట్ అయితే విడుదల చేశారు బీఆర్ఎస్ భవన్లో. సో మరి ఈ దాని గురించి మనం క్లియర్గా మనం ఒకసారి విశ్లేషణ చేస్తే కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని ధ్వజమెత్తారు ఎవరు కేటీఆర్. తర్వాత మోసం చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టీకరణ చేస్తారు. సో మరి తెలంగాణ ప్రజలను అయితే మోసం చేస్తాము, మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. ఈ హామీలకు సంబంధించి హామీలకు తగ్గటువంటి పనులైతే జరగట్లేదు అనేటువంటి ప్రస్తావనతోటి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. సో మరి అడ్డగోలుగా హామీలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. సో మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఈ హామీలు ఇచ్చింది. ఈ హామీలకు సంబంధించి కూడా సో మరి గెలవడం కోసమే అనేటువంటి ప్రస్తావన అయితే జరుగుతూ ఉంది. మరి ఈ గెలవడం కోసం హామీలు ఇచ్చిండ్రు, గెలిచాక తెలంగాణ ప్రజల్ని పక్కన పెట్టేశారు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కూడా పక్కన పెట్టేశారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా తూతు మంత్రంగా ఈ యొక్క నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రస్తావన చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక్కడ కేవలం ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలు గుప్పించిందని ఆరోపించింది. ఈ మేరకు 27 పేజీలతో కూడిన ఒక బుక్లెట్ను బుధవారం విడుదల చేసినటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. సో మరి వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. రైట్ ఇక మరొక అంశం చూద్దాం. మళ్ళీ అవిశ్వాసాల లొల్లి వివిధ మున్సిపాలిటీలో మొదలైన రగడ అనేటువంటి ప్రధాన అంశాలు కూడా చూడొచ్చు. దానికంటే ముందు బోర్లా పడి బొక్కలిరిగిన బుద్ధి రాలే అనేటువంటి ప్రస్తావన అయితే మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి యొక్క సందర్భంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. సో మరి బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల అనేటువంటి నిన్న రిలీజ్ చేసినటువంటి పుస్తకాల గురించి కూడా రేవంత్ రెడ్డి సెటైర్ వేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే మా గవర్నమెంట్ వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల రోజులు కాకముందు కూడా ఈ యొక్క పుస్తకాలు రెడీ చేస్తూ ఉన్నారు, 420 అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 420 ఏంది? మాకు అవకాశం ఇచ్చి నెల రోజులైనా కాకముందే మేము మా గవర్నమెంట్ ఏంది, మేము ఇచ్చినటువంటి హామీలు ఏంటి, దీన్ని నిరూపించుకోవడానికి మాకు ఇంకా సమయం కావాలి, సమయం పడుతుంది. ఈ నెల రోజులు కాకముందుకి ఇవన్నీ విమర్శలు ఏంటి అని కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన కేటీఆర్ పైన విమర్శలు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.